Hi guys, welcome back to our YouTube channel. సో మీరు ఆల్రెడీ మా పాపది వీడియో చూసే ఉంటారు. సో ఆ వీడియోలో నేను లేను అనమాట. అంటే అంతా వీళ్ళే ఉన్నారు. అంటే నేను ఎందుకంటే ఆపరేషన్ అయింది, ఆ ఐసీయూలో పెట్టారు కాబట్టి అబ్జర్వేషన్లో పెడతారు కదా. సో నేను ఆ వీడియోలో కనిపించలేదు. ఇంకా మా పాప వీడియో ఎవరైనా అంటే మా పాప ఫేస్ ఇంకా ఎవరైనా చూడలేదు అంటే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. సో పాప ఎంత బాగుంది, ఎలా ఉంది అనేసి మీరే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఎందుకు చూడలేదు అంటే నాకు ఆపరేషన్ అయినప్పుడు నాకే ఫస్ట్ చూపించారు. బట్ నాకు అంత అంటే గుర్తుండదు. అంటే మనకు అట్లనే అంటే పాప ఎలా ఉంటే అలా చూపించేస్తారు కదా, క్లీన్ చేయకుండా. సో అంత గుర్తులేదు. సో తర్వాత నాకు ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. ఐసీయూలోకి షిఫ్ట్ చేసింది మీరు చూసారు కదా. వీళ్ళు 7 o'clockకి నా దగ్గరికి వచ్చారనమాట. సో అంటే అప్పుడు వచ్చారంటే ఎప్పుడైతే నాకు ఐసీయూకి షిఫ్ట్ చేశారో అప్పుడు వచ్చి నాకు బెడ్ షీట్స్ అని ఇచ్చేసి, ఎక్కువ మాట్లాడదు కదా, మాట్లాడని ఇవ్వరు, హెడేక్ వస్తుంది అంటారు. సో ఏం మాట్లాడలేదు, జస్ట్ బెడ్ షీట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత నేనే చెప్పిన ఒక 7 o'clockకి చెప్పిన మా వాళ్ళని రమ్మనండి అంటే మా సాయి అందరు వచ్చిర్రు, పాపని చూడాలని ఉంది, పాపని తీసుకొని రండి అంటే మా సాయి అందరు వచ్చిర్రు పాపని తీసుకొని. పాపని ఫస్ట్ టైం చూసిన అప్పుడు నేను, కాకపోతే వీడియో ఆ గ్యాప్లో ఏంటంటే అది ఐసీయూలో కాబట్టి ఎక్కువసేపు అలో ఉండదు, ఎక్కువసేపు ఒక 2 minutes అలా ఉంటుంది కాబట్టి వీళ్ళు నేను చూసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయారు. అంటే నాకు ఆపరేషన్ అయింది అనేసి నేను కూడా మర్చిపోయారు. నేను చూసింది కానీ నేను రిసీవ్ చేసుకుంది కానీ అదంతా వీడియో లేదనమాట. ఇంకా అలా నా అబ్జర్వేషన్లో ఉండే కాబట్టి నేను కూడా మర్చిపోయాను, వీళ్ళు కూడా ఆ గ్యాప్లో మర్చిపోయారు. పాపని సాయి ఎత్తుకొని ఉండే కాబట్టి మర్చిపోయిండు సాయి కూడా వీడియో తీయడం. చూసిట్లా మర్చిపోయినా నేను కూడా ఫీల్ అయినా, అయ్యో నేను ఎత్తుకోండి ఉండాల్సి ఉండే, నేను ఫస్ట్ టైం చూసింది ఉండాల్సి ఉండే కదా, పక్కన పడుకోబెట్టుకుని ఒక ఫోటో ఉండాల్సి ఉండే కదా అనేసి తర్వాత రియలైజ్ అయినాం అనమాట. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు అనేసి. తర్వాత నన్ను ఒక 12 o'clockకి అట్లా 7 hours అబ్జర్వేషన్ తర్వాత నేను యాక్టివ్గానే ఉన్నాను. 7 hours అబ్జర్వేషన్ తర్వాత నాకు రూమ్కి అయితే తీసుకొచ్చారు. పెయిన్ కిల్లర్స్ ఇస్తూనే ఉన్నారు, మధ్యలో పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు కాబట్టి నాకు కొంచెం పెయిన్ ఓకే అయింది. తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసి నాకు రూమ్కి అయితే 12:30కి అట్లా తీసుకొచ్చారు. ఆ టైంలో మా సాయి తింటున్నాడు. యాక్చువల్గా నాకు రూమ్ నెంబర్ కూడా తెలియదు. ఆ టైంకి నేనే ఫోన్ చేశాను, రూమ్ నెంబర్ ఎక్కడంటే అప్పుడు నువ్వు వచ్చినప్పుడు నేను లేను అనుకుంటా హాస్పిటల్. ఉన్నావు నువ్వు తింటున్నావు, మా సాయి తింటున్నాడు. సో ఇట్లా కాల్ చేసిన రూమ్ నెంబర్ ఎంత అంటే ఆ గ్యాప్లో కూడా నన్ను రూమ్ తీసుకొచ్చింది కూడా వీడియో ఎందుకు మర్చిపోయినామంటే మేము ఫోన్ చేసేసరికి సాయి ఫోన్ మాట్లాడుతూ వస్తూ అది కూడా మర్చిపోయాను. వీడియో తీసేది నా ఫోన్ లోనే కాబట్టి ఒకటే ఫోన్ అయిపోయింది. ఇప్పుడైతే నేను రూమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నీ బేబీని చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఇప్పుడు నాకు 7 o'clock చూసింది కానీ ఫస్ట్ టైం చూపించింది కానీ అంత గుర్తులేదు. అంటే పాపని 7 o'clock చూసినప్పుడు ఫస్ట్ నేను చూసిన అంటే ఎట్లుంది బేబీ అంటే ఓన్లీ ఫేస్ వరకు నేను చూశాను, చేతులు కాళ్ళు అన్ని మొత్తం బాడీ మొత్తం చూడాలని ఉండే. బట్ అప్పుడు అంటే పాపకు కూడా చలి పెడితే కదా అనేసి చూడలేదు, ఓన్లీ ఫేస్ వరకు చూసాను. ఫేస్ వరకు చూసేసి లిప్స్ ఇవన్నీ చూసేసి సాయి చెప్పిన సేమ్ నీ లెక్కనే ఉంది పాప. ఫస్ట్ ఎవ్వరు చెప్పలే నాకు, చెప్పింది చూసి సేమ్ నీ లెక్కన ఉందని చెప్పింది. నాకు కూడా పోలికలు అట్లా కనిపించలేదు ఫస్ట్. వీళ్ళకి ఎవ్వరు అంటే వీళ్ళు చూసిరు అంతే వేసిరు కానీ ఎవ్వరు చెప్పలేరు. ఫస్ట్ నేను చూసి పాప సేమ్ నీ లెక్కనే ఉంది. నేను కొంచెమే చూసిన అన్నట్టు, అంటే కళ్ళు లిప్స్ ముక్కు ఇవన్నీ చూసి అమ్మ పాప సేమ్ నీ లెక్కనే ఉంది అనేసి చెప్పేసి తర్వాత వీళ్ళు వచ్చేసారు. ఇంకెప్పుడైతే నాకు రూమ్ షిఫ్ట్ చేశారో అప్పుడు నా పాపని తీసుకొని అది కూడా మర్చిపోయాము. యాక్చువల్గా వీడియోస్ అన్నీ మర్చిపోయాము. ఆ తర్వాత రియలైజ్ అయినాము, అయ్యో ఇవన్నీ తీసింటే బాగుండేది, ఫస్ట్ ఫీలింగ్ ఎట్లుండే అనేసి అమ్మ అది ఏమైందేమో కానీ అంటే ఆ టెన్షన్లో మర్చిపోయినాం అనమాట. తీసేటోళ్ళు కూడా అంటే ఇప్పుడు చింటూ ఉంటే చింటూ ఇంట్లో చూసుకోవాలి. సో అక్కడికి సాయి నా దగ్గర హాస్పిటల్లో ఉన్నాడు, అవి ఉంటాయి కదా తీసుకొచ్చే అవి ఉంటాయి కాబట్టి అంత మర్చిపోయారు అనమాట. సో నేనైతే రూమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తీసుకొని అప్పుడు నేను క్లాత్స్ అన్నీ తీసేసి చూస్తే బేబీకి బట్ చేతులు కాళ్ళు అన్నీ చూసిన తర్వాత అమ్మ నా పాప నేను ఎలా అయితే అనుకున్నానో సేమ్ డిట్టో వచ్చింది అని అనుకున్నాను. నేను ఏమనుకున్నా అంటే నాకు కొంచెం సాయిలాగా పుట్టాలని చాలా అంటే సాయిలాగానే ఫేస్ రావాలి, కళ్ళు కానీ ఆ లిప్స్ కానీ చబ్బీ చీక్స్ కానీ అన్నీ సాయిలాగా రావాలని అనుకున్నాను. ఓన్లీ కాళ్ళు చేతులు మాత్రం నావ రావాలని అనుకున్నాను. ఆ దేవుడు నేను అనుకుంది అట్లనే వేసాడు, తదాస్తు అన్నాడు. డిట్టో సాయి ఎట్లుంటే అట్లనే సాయి ఫోటో మా పాప ఫోటో పక్కకు పెడితే సేమ్ చిన్నప్పుడు ఎలా ఉంటానో అలా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఉంటాడు రీసెంట్ది చిన్నప్పుడుది, అది చూడండి కావాలంటే.
మా పాప సేమ్ నా కూతురు సేమ్ మా సాయిలాగానే ఉంటుంది. అప్పుడు చేతులు కాలు చూస్తే చేతులు కాలు మాత్రం నా వచ్చాయి, ఇంకా బాడీ మొత్తం వాళ్ళ డాడీది వచ్చేసింది. ఈవెన్ ఎయిర్ కూడా మా సాయిదే వచ్చింది. అంత బాగా పుట్టింది. నేనైతే చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అప్పుడు బాగా ముద్దులు పెట్టుకున్నా, అంటే ముద్దులు పెట్టుకోవద్దు కదా చిన్నప్పుడు ఫస్ట్ డే అయినా కూడా ఆల్రెడీ ఏంటంటే ముందే చెప్పారు పుట్టగానే బేబీ కిడ్ చేయొద్దని చెప్పారు. పుట్టి కూడా అయిపోయింది. నేను పుట్టిన తర్వాత కూడా కిడ్ చేయాలి చేయొద్దని, ఇన్ఫెక్షన్ ఏమన్నా అవుతుంది అట్లా అప్పుడే పుట్టి ఉంటారు కదా, ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంటే తొందరగా చేతులతో కూడా ముట్టుకోకుర్రి అని చెప్పేసి వెళ్ళినా నేను. సో అట్లా వెళ్ళినాం. ఇంకొకటి ఏంటంటే గైస్, ఇంతకు ముందు మేము పెట్టిన వీడియోలో అందరూ అంటే ఫేస్ లో హ్యాపీనెస్ లేదే కూతురు పుట్టిందని అది ఇది అనుకుంటున్నారు. అంటే కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఏంటంటే యాక్చువల్గా మేము అబ్బాయి అనుకున్నాం. మా సిరి ఏంటంటే స్కానింగ్లో చెప్పింది అన్నట్టు కంపల్సరీ నీకు అబ్బాయి పుడుతాడు, నీకు కొడుకే పుడుతున్నాడు అని చెప్పింది. చెప్పాను నేను ఫిక్స్ అయిపోయి అప్పుడు ఏమనుకుంటే కొడుకే కదా అని కన్ఫర్మ్ అయిపోయినాం మేము అప్పటికే. ఇంకా మా సిరి చెప్పింది కాబట్టి కన్ఫర్మ్ అయినాం కాబట్టి సడన్ గా అట్లనే ఎందుకు అనుకుంటారు అంటే దాంట్లో నా మిస్టేక్ ఉంది. అంటే నేను అట్లా చెప్పిన అంటే పోలికలు మొత్తం అలానే ఉన్నాయి, సూచనలు మొత్తం అలానే ఉన్నాయి. నాకు సేమ్ అబ్బాయికి ఎట్లుంటే అలానే ఉన్నాయి. అందరూ చూస్తే అబ్బాయి అబ్బాయి అనేసరికి నేనే కన్ఫ్యూజ్ చేసేసి సాయిని మాకు ఎవరు పుట్టినా హ్యాపీనే. మేము అప్పటి వరకు మాకు ఇలాంటి వాళ్ళే పుట్టాలని ఏం లేదు, కానీ ఎక్కువ సూచనలన్నీ అబ్బాయిలు ఎక్కువ ఉండేసరికి ఓకే ఫస్ట్ అబ్బాయి పుడతాడు అనేసి మేము బట్టలు కానీ పేర్లు కానీ ఇలా తీయాలి అలా తీయాలి అనేసి రీల్స్ కానీ అన్ని ప్లాన్ చేసుకున్నాం. బట్టలు కూడా అబ్బాయి తీసుకొని పెట్టుకున్నాం. మా ఒకటి కన్ఫర్మ్ గా చెప్పేసింది ఫిఫ్త్ నాకు జెండర్ కనిపించింది అబ్బాయి కంపల్సరీ అని చెప్పింది. అందరు అట్లా అనేసరికి మేము ఫిక్స్ అయిపోయి ఉన్నాం. లాస్ట్ మూమెంట్కి మాకు తెలిసి ఎట్లా మాకు ఇప్పుడు కొడుకేస్తాడు అన్న ఫీలింగ్లు ఉన్నాం. మళ్ళీ అదొకటి 4:30 టైంలో అది మబ్బులు ఆల్రెడీ నేను 12కో 1కో పోయి వండుకున్నప్పుడు అంతే ఆ నిద్రలకి అట్లా అప్పుడే వచ్చేసి చూసినప్పుడే. కానీ నేను అంటే స్మైల్ ఇచ్చిన బట్ అది మీకు కనిపించలేదు, ఎందుకంటే అప్పుడు పళ్ళు తెరవలేదు అంతే, పళ్ళు కనిపించలేదు. సో అంతే. మా సాయికి నిద్ర అంటే బాగా ఇష్టం. నిద్ర లేకుంటే ఫేస్ అంతా కొంచెం చేంజ్ అయిపోతుంది మా సాయికి. ఆ రోజు నిద్ర లేదు. అండ్ సడన్ గా నేను నార్మల్ డెలివరీ నుంచి సి సెక్షన్ కి వెళ్ళాను, అది కూడా జస్ట్ 10 minutes లో మళ్ళీ ఏంటంటే ఒక టెన్షన్ ఉండే మా సిరి బాధపడు భయపడు ఏడ్చేసింది అప్పటికి. నేను అదే టెన్షన్ ఉండిపోయినా, అమ్మ ఏమవుతుందో ఏమో అనేసి ఒక టెన్షన్ ఉండిపోయినా. సో అంతే తప్పితే మా కూతురు గురించి ఏం లేదు, మొత్తం హ్యాపీనే, అట్లేం ఫీల్ కాలేదు. ఎందుకంటే కొందరు కామెంట్స్ పెట్టారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. అయినా మేము చెప్పాలనుకుంటే అది దాచుకొని కూడా చెప్పొచ్చు, కానీ మేము జెన్యున్ గా ఏది ఉంటే అది చెప్పాము. అంటే కొంతమంది కామెంట్స్ కూడా చేశారు మీరు జెన్యున్ గా ఏది ఉంటే అది చెప్పారు. ఈ మధ్యన ఆ అబ్బాయి అని అనుకున్న వాళ్ళకి అమ్మాయి పుట్టినా కూడా ఫీల్ అయ్యి, కానీ ఇట్లా వీవర్స్ ఏమనుకుంటారు అనేసి అబద్ధం కూడా చెప్పేటాలు ఉన్నారు. కానీ మీరు ఏది ఉంటే అది చెప్పారు అనేసి జెన్యున్ గా మాకు ఏమనిపించిందో అదే చెప్పాము. మేము అబ్బాయి ఇట్లా అనుకున్నాం, అబ్బాయి పుడతాడు అనేసి నాకు అన్ని అట్లనే ఉండే కాబట్టి అబ్బాయి అనుకున్నాం, కానీ అమ్మాయి పుట్టింది. అంటే మాకు అమ్మాయి పుట్టిందని ఫీల్ లేదు, ఏం లేదు, చాలా హ్యాపీ. కాబట్టి అబ్బాయికి అన్ని ప్లాన్ చేసాం కదా అని షాక్ లో ఉన్నాం అంతే. షాక్ లో ఉన్నాం అంటే అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే సడన్ గా వచ్చి చెప్పిన తర్వాత ఆమె తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసరికి ఆయమ్మ తీసుకొచ్చి నాకు ఇచ్చింది కదా మా కూతురు నిజంగానే ఇట్లా నేను ఎత్తుకున్న తర్వాత అది నన్నే చూస్తుంది. అది చూసిన తర్వాత నేను అన్ని మర్చిపోయినా, నేను దాన్ని చూస్తూనే ఉన్నా. అంటే స్మైల్ రాలేదు, ఎందుకంటే నాకు అంటే పెద్ద అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. నేనైతే హ్యాపీగా ఉన్నా గైస్, అట్లేం అనుకోకండి. కొంతమంది కామెంట్ చేశారు కాబట్టి చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా గైస్ అంతే. మేమైతే చాలా హ్యాపీ విత్ మై మహాలక్ష్మి, మీరేం అలా అనుకోకండి, జస్ట్ ఇంకా చూసేయండి. సో ఇది వచ్చేసి నాకు మార్నింగ్ 5:46 అలా నాకు రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. వాళ్ళు వచ్చేసి నాకు రగ్గు అవన్నీ ఇచ్చేసి దుప్పటి అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత 7 AM అయితే వచ్చారనమాట. నేనే పిలిచాను. అప్పుడు సాయి లాస్ట్లో ఉండేసి ఈ వీడియో అయితే తీసాడు అనమాట. నేను బాడీ కదిలిపోయడానికి ట్రై చేశాను, బట్ బాడీ అయితే మూవ్ అవ్వడం లేదు. బట్ పైన వరకు అయితే నాకు కొంచెం ఉండిందనమాట, హెచ్చరిక ఉండింది. సో నాకైతే ఎక్కువ అసలు నిద్రనే రాలేదు, తెలికిరే ఉన్నా మొత్తం. కానీ బాగా షివరింగ్ అయింది, బాగా చలి పుట్టింది, షివరింగ్ అవుతుండే బాగా. సో ఇది వచ్చేసి పాపకి వ్యాక్సినేషన్ వేయించినప్పుడు పాపకి ఫస్ట్ వాళ్ళే తీసుకెళ్లారు. సాయి మా అమ్మ గిట వెళ్ళారు, మా అత్తమ్మ గిన వెళ్ళారు అనమాట. అప్పుడు వ్యాక్సినేషన్ వేయించారు. సో మార్నింగ్ పుట్టినప్పుడు ఇలా ఉండే తన ఏడుపు, నైట్కి ఎలా చేంజ్ అయింది అనేసి మీరే నైట్ ఇదే వీడియోలో చూడొచ్చు అనమాట. పాపకి సాయి అండ్ అలాగే మా మరిది ఇద్దరు ఆడుకుంటున్నారు పాపతోని. మా పాపకి బట్టలు వేసి మర్చిపోయారు వీళ్ళు. అంటే నేను చెప్పాను అనమాట బట్టలు వేయండి అనేసి, బట్ మా పెద్దోళ్ళు అంటారు కదా బట్టలు వేయద్దు, కొత్త బట్టలు వేయద్దు అనేసి వాళ్ళు వేయలేదు. ఇంకా నేను ఎప్పుడైతే వచ్చానో అప్పుడు నేనే బట్టలన్నీ వేశారనమాట. ఇంకా చేతులకి అవన్నిటికి మిటెన్స్ అవన్నీ వేయించాను. చేతులకి పుట్టిన పిల్లలకైతే వేయకుంటే మిటెన్స్ గోక్కొని వేస్తారు. వాళ్ళకి నైల్స్ బాగా పెద్దగా ఉంటాయి కాబట్టి ఫేస్ పైన చూడండి ఆల్రెడీ రెడ్డిష్ వచ్చేసింది అనమాట. ఇది ఎప్పుడైతే నాకు రూమ్కి షిఫ్ట్ చేశారో అప్పుడు నేను మెల్లగా లేవడానికి ట్రై చేసి
బేబీతోని కొంచెం సక్ చేపించాను పాలు పడాలి అనేసి. అప్పుడే రావు కదా, సో కొంచెం ట్రై చేశాను. కొంచెం సేపు తర్వాత నేను పాపకి ఇంకా బట్టలన్నీ వేస్తున్నాను అనమాట. అప్పటికి తను వాష్రూమ్ అంతా వెళ్ళినుండే కాబట్టి కొంచెం నీట్గా క్లీన్ చేసేసి బేబీకి అయితే నేను క్లాత్స్ అవన్నీ వేస్తున్నాను. అప్పటికి మా అత్తమ్మ గిన లేరు, అందుకే వేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఉంటే వేయనిస్తూ ఉండలేదు. మా అమ్మ నేను సాయి ముగ్గురమే ఉన్నాం అప్పుడు హాస్పిటల్లో. అప్పుడైతే నేను పాపకి బట్టలు అయితే వేస్తున్నాను అనమాట. బట్టలు వేయకుండా ఎవరు ఉంటారండి ఈ కాలంలో. సో బట్టలు వేయాలి పాపలకి. సో అప్పుడే వాళ్ళకి చలిగిన ఉండదన్నమాట. మనం ఎంత అయితే కవర్ చేస్తామో బాడీని అంత మంచిగా ఉంటారని అంటారు. సో మిటెన్స్ వేసేసి కాళ్ళకి సాక్స్ కూడా వేసాను అనమాట. అండ్ తర్వాత అవంతా క్లీన్ చేసేసి బట్టలు అయితే వేశాను. నా పాప అయితే చాలా గట్టిదని చెప్పాలి. అంత పెద్ద వ్యాక్సినేషన్ వేసినా కూడా, ఫస్ట్ వ్యాక్సిన్ వేసినా కూడా కొంచెమే ఏడిచింది. నేనే షాక్ అయ్యాను తర్వాత వచ్చి చూసేసి. ఆ వీడియో తీసారనమాట మా సాయి వాళ్ళు. ఇక్కడ నేను పాపతో కొంచెం ఆడుకుంటూ ఉన్నాను. ఆ టైంకి నేను లేవడమే ఎక్కువ, ఎందుకంటే ఆపరేషన్ థియేటర్ నుంచి డైరెక్ట్ వచ్చేసి అప్పటికి మనకి ఏమి ఇవ్వరు కదా. సో వచ్చేసి పాపని చూడాలి ఎలాగైనా అనేసి సో పాపకి బట్టలన్నీ తీసేసి చేతులు కాళ్ళు అన్నీ చూసాను అనమాట. సో అప్పుడే నేను పాపకి బట్టలు అయితే చేంజ్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం పాపని ఎత్తుకొని అలా ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. మా సాయి వీడియో తీస్తున్నాడు పాపం. మా సాయి వెనకాల నుండి నవ్వుకుంటూ ఉన్నాడు. వారేమో పొట్టి లేచింది కదా, వాళ్ళు ఎవ్వరని చెప్తారు అందరూ, లేచింది పర్లేదు అనేసి మా సాయి నవ్వుకుంటూ ఉన్నాడు. మా అమ్మ లేపింది నన్ను. లేపిన తర్వాత కొంచెం బేబీకి మిల్క్ ఇవ్వాలని లేసాను. బట్ అప్పటికి నాకేం మిల్క్ లేదు. బట్ సక్ చేపిస్తే పడితే అంటారు కాబట్టి సక్ అయితే చేయించాను. ఇంకా పాపతో మంచిగా నేను కూడా టైం స్పెండ్ చేశాను అనమాట. అప్పుడు ఒక 1 అవర్, ఒక 20 మినిట్స్, ఒక 30 మినిట్స్ అలా కూర్చొని పాపని ఎత్తుకొని పాపతో ఆడుకొని పాపకంతా క్లీన్ చేసి బట్టలు వేసి ఎత్తుకుంటా వచ్చే ఫీలే వేరు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. జెన్యున్గా నా మనసులో చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. పాపని ఎప్పుడైతే నాకు మొత్తం అంతా పోయిన తర్వాత చూశాను, నా ఫేస్ కట్ సేమ్ మా సాయిలాగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఇంకా వీళ్ళైతే లంచ్ చేస్తున్నారు. లంచ్ డిన్నర్ ఇది నాకు కూడా అంత గుర్తులేదు. డిన్నర్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో డిన్నర్ అనుకుంటా, నైటే అయింది ఇది. నైట్లో డిన్నర్ చేస్తున్నారు. వాళ్ళు చికెన్ అయితే తింటున్నారు. సో నేనైతే పాపకి అన్ని బట్టలు గిన వేసేసి పాప మంచిగా పడుకుంది. అప్పుడు చెప్పారు, అంటే ఆ రోజు ఏం తినొద్దంట నాకు తెలీదు. ఉప్మా చేసుకొచ్చారు. ఉప్మా కూడా గట్టిగా అయిపోయింది. నాకు తినబుద్ధి కాలేదు. జస్ట్ ఒక 2 స్పూన్స్ ఏమో తినేసి నేను వదిలేశాను. ఇంక ఇక్కడ మా మామ వచ్చాడు. మా మామ వచ్చి పాపతో మంచిగా ఆడుకుంటున్నాడు. మీరు వాయిస్ కూడా వినొచ్చు అనమాట పాపతోని. మా మామ వచ్చి మా మామ పాపతో మంచిగా ఆడుకున్నాడు. ఇంకా నాకు ఆ టైంలో చెప్పారు, ఒక కాఫీ బ్రెడ్ అలాగా తీసుకోవచ్చు మీరు అని చెప్పారు. సో ఆ రోజు ఫస్ట్ డే అయితే ఉప్మా తినొద్దని చెప్పారు. నేనైతే మర్చిపోయి తినేసాను. నాకు కూడా అంత గుర్తులేదు. ఒక 2 స్పూన్స్ తిన్నా. అది కూడా ఉప్మా చాలా గట్టిగా అయిపోయింది కాబట్టి నేను తినలేదు ఇంకా. సో కాఫీను బ్రెడ్ తినొచ్చు అంటే నేను కాఫీ బ్రెడ్ మాత్రం చాలా తీసుకున్నాను. సో డైలీ ఒక 4 టైమ్స్ అలా తీసుకున్నాను. మిల్క్ తొందరగా పడ్డాయి అనమాట నాకు. నెక్స్ట్ డేనే మిల్క్ పడ్డాయి కాబట్టి సో కాఫీ బ్రెడ్ ఆర్ మిల్క్ బ్రెడ్ చాలా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా అదొక సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు యూజ్ అయింది కాబట్టి మీకు చెప్పగలను నేను అది. సో నేనైతే పాపతో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు కాఫీ బ్రెడ్ తింటున్నాను. సో లేసాను నేను, అంటే లెవ్వరు అన్నట్టు ఏం లేదు. నేనైతే మంచిగా లేసాను, కూర్చున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మీరు షాక్ అవుతారు, అలా ఉంటాయి అన్నమాట. నేనే లేచాను, అవన్నీ ఉంటాయి మీకు ఇక్కడ. సో గాయస్ ఇక్కడ ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ డే నేను సక్ చేయించాను. ఫస్ట్ డే ఒక 2 to 3 డ్రాప్స్ వరకు మాత్రమే పాలు వచ్చి ఎక్కువ రావు కదా. సో అందుకే ఇక్కడ ఫార్ములా మిల్క్ అయితే ఇచ్చారు. ఎప్పుడైతే మా సాయి వాళ్ళు బేబీని వ్యాక్సినేషన్ వేసేకి తీసుకెళ్లారో అక్కడ పాపకి ఫార్ములా మిల్క్ పౌడర్ అయితే ఇచ్చారు. సో దాన్ని మంచిగా మిక్స్ చేసి సాయి అయితే ఇక్కడ మిల్క్ తాగిపిస్తున్నాడు. సో అది కూడా చాలా తక్కువే తాగిపించాం మేము. సో చాలా తక్కువ తాగిపిస్తూనే ఆ రోజే నా పాపకు నైట్ అంతా మేము పడుకొనే లేదు. పాపకు కొంచెం ఏమైందేమో, అంటే మేము బర్పింగ్ చేపించలేదు అనుకుంటాను. సో పాపకైతే అవి రిటర్న్ వచ్చేసాయి అనమాట పాలు, అంటే వామిటింగ్ అయిపోయింది పాపకు. కంపల్సరీ మనం మిల్క్ తాగిన వెంటనే పాపకి బర్పింగ్ చేపియాలి. సో మేము, అంటే నేను లేవలేని సిచ్యువేషన్ కదా, కానీ లేసా నేను, పర్లేదు ఓకేలాగా ఉండే. బట్ మిల్క్ ఇవన్నీ అంత కుసోరా కదా మనకు. సో అన్నీ సాయే చూసుకున్నాడు అనమాట. సో బర్పింగ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ డే మాత్రం పాప పాలు కక్కునేసింది. కానీ మిల్క్ తాగిన వెంటనే పాపకైతే బర్పింగ్ చేపియండి, పాపకైనా బాబుకైనా. ఇక్కడ నేనే లేవలేను అంటే ఆ టైంలో మంచిగా మా సాయికి బాగా చాలా తిరిగేసి కాళ్ళు మాత్రం చాలా నొప్పులు వచ్చేసి పాపం నాకే బాధ అనిపించేసి మా సాయికి నేనైతే మంచిగా కాళ్ళు నొక్కుతున్నా. నా పాప
పాప అయితే మంచిగా హ్యాపీగా నిద్రపోతుంది. మిడ్ నైట్లో ఇది పడుకునే లేదు ఆ రోజు, ఎందుకు పాపకు వామిటింగ్ అయినందుకు నాకు ఎందుకు నిద్ర రాలేదు. ఇక పాపను చూసుకుంటూనే ఉన్నామన్నమాట. నేను మా అమ్మ సాయి మా అత్తమ్మ నలుగురు ఉన్నాము. మా అత్తమ్మ పడుకుంది, మా అమ్మ పాపని ఎత్తుకొని ఉంది అక్కడ. పాప నిద్రపోతుంది అండ్ సాయికి చాలా కాళ్ళు నొప్పిస్తున్నాయంటే సాయికి నేనే కాళ్ళు ఒత్తుతున్నాను అనమాట. పాప ఇంకా మధ్యలో ఓకే అయిపోయిందనమాట. ఎప్పుడైతే మనం బర్పింగ్ చేపిస్తామో ఆ తర్వాత పాప యాక్టివ్గానే ఉంటుంది. సో మార్నింగ్కి నైట్కి ఇక్కడ మీరు వాయిస్ చూసుకోవచ్చు పాపకు. సో చేంజ్ అయితే అయిపోయింది, కానీ మిటెన్స్ మాత్రం ఖచ్చితంగా వేయండి. పాప బొరుక్కుంటూనే ఉంది, మొత్తం ఫేస్ మొత్తం రెడ్గా అయిపోయింది. మిటెన్స్ చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్. మిటెన్స్ చేతులకు వేయండి అండ్ కాల్కి సాక్స్ వేయండి, స్వెటర్ కూడా వేయండి. మాకు ఆ చిన్న సైజు దొరకలేదు, సో అందుకే మేము వేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి అయితే వేసామన్నమాట. పాప అయితే చాలా యాక్టివ్గా చాలా బాగుంది. నెక్స్ట్ డేనే నాకు మిల్క్ పడ్డాయి కాబట్టి పాపకు అంత ప్రాబ్లం ఏం కాలేదు. పాప మంచిగా ఫీడింగ్ తీసుకుంటూ ఉన్నిందనమాట. ఫస్ట్ డే మాత్రమే కొంచెం అలా అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాపతో ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. మీకు ఏ వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. బాయ్ బాయ్.